అన్ని తెలిసి నేను ఎందుకు సైలెంట్ గా ఉన్నానో తెలుసా రణవీర్? నువ్వు నీ కూతురు కోసం ఫైట్ చేస్తున్నావు. అన్ని సవ్యంగా ఉంటే నేనే ఏదో ఒక రోజు నీ కూతుర్ని నీకు అప్పచెప్తాను అని అమర్ అంటే, ఇది చెప్పడం కోసం వచ్చావా అని రణవీర్ అంటాడు. ఈవినింగ్ మా ఇంట్లో గెట్ టుగెదర్ పార్టీ ఉంది. ఆ పార్టీకి నిన్ను ఇన్వైట్ చేయడం కోసం వచ్చాను అని అమర్ అంటాడు. నేను ఆ పార్టీకి వస్తే నువ్వు నన్ను ఏదైనా చేస్తే అని రణవీర్ అంటాడు. మా సార్ మిమ్మల్ని ఏదైనా చెయ్యాలనుకుంటే పార్టీలో చేయనవసరం లేదండి. ఇక్కడే ఈ క్షణమే ఏదైనా చేయగలడు. పార్టీ అసలు అవసరమే లేదు అని రాథోడ్ నేను మర్యాదపూర్వకంగా స్నేహపూర్వకంగా నిన్ను పార్టీకి ఇన్వైట్ చేయడం కోసం వచ్చాను అని అమర్ నేను రానంటే ఆ పార్టీకి రాకపోతే అని రణవీర్ అంటాడు. ఇది ఇన్విటేషన్ మాత్రమే కాదు, ఇట్స్ మై ఆర్డర్ అని అమర్ వెళ్ళిపోతాడు. అమర్ బయటికి వెళ్ళగానే రాథోడ్ రణవీర్ కి పట్టిన చెమటల్ని అతని కండువాతోనే తుడుస్తూ, విన్నారు కదా, ఇప్పుడు మీరు రాలేదనుకోండి సాయంత్రం బుల్లెట్స్ తో నిండిన గన్ మీ దగ్గరికి వస్తుంది అని రాథోడ్ వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. కింది లాయరు అని రణవీర్ అడుగుతూ ఉంటే, మిమ్మల్ని షూట్ చేస్తామని చెప్తున్నారు అని లాయర్ అంటాడు. అది కాదు, ఇప్పుడు ఆ అమరేంద్ర నన్నెందుకు పార్టీకి ఇన్వైట్ చేసినట్లు అని రణవీర్ ఫ్రెండ్ గానే పిలుస్తున్నానని చెప్తున్నాడు కదా, అక్కడికి వెళ్తే మీ కూతురు గురించిన ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందేమో, ఒకసారి వెళ్లి చూడండి అని రాయర్ చెప్తాడు. ఈ విషయం మనోహర్కి తెలిసే అమర్ ఇదంతా చేస్తున్నాడా అని రణవీర్ అడుగుతూ ఉంటే, డైరెక్ట్ గా మనోహర్ని గారినే అడిగి తెలుసుకుంటే సరిపోతుంది అని లాయర్ చెప్తాడు. ఏంటి రాథోడ్, ఆయన రణవీర్ ని పార్టీకి ఇన్వైట్ చేయడమా? అతను చూస్తేనే కాల్చి పడేయాలన్నంత కోపంగా ఉన్నారాయన. అలాంటిది ఎందుకు పిలిచినట్లు అంటే ఖచ్చితంగా ఏదో జరుగుతోంది అని బాగి ఇక్కడ రణవీర్ లాయర్ కూడా మనోహరికి మొత్తం వివరించడంతో, అవును ఖచ్చితంగా అమరేంద్ర ఏదో పెద్ద ప్లానింగ్ లోనే ఉన్నాడు, నువ్వు ఆ పార్టీకి రావద్దు అని మనోహరి చెప్తుంది. నేను రాకపోతే అమర్కి డౌట్ వస్తుందేమో మనోహరి అని రణవీర్ అంటాడు. అవును, పైగా రాకపోతే షూట్ చేసేస్తామన్నట్లుగా వార్నింగ్ కూడా ఇచ్చారు అని లాయర్ చెప్తాడు. అసలు లాల్ సింగ్ ఇక్కడికి రావడం, ఇప్పుడు ఏదో ఫంక్షన్ అరేంజ్ చేయడం, రణవీర్ ని ఆ పార్టీకి పిలవడం, ఖచ్చితంగా ఏదో జరుగుతోంది రాథోడ్ అని బాగి అంటుంది. అంజు గురించి ఏమైనా చెప్తారా అనుకుంటే అలా ఏమీ అనిపించట్లేదు. అసలు మనోహర్ ని డైవర్ట్ చేశాను కానీ ఇప్పుడు ఏం జరుగుతుందో అసలు అర్థం కావట్లేదే అని బాగా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంత సస్పెన్స్ ఎప్పుడూ లేదు మిస్సమ్మ, నాకు కూడా ఏమీ అర్థం కావటం లేదు అని రాథోడ్ అంటాడు. ఉదయం లాల్ సింగ్ అంజు గురించి నోరు జారాడు అని జరిగిన విషయం మొత్తం కూడా మనోహరి చెప్పడంతో, అంటే అంజుయే మన కూతురా అని అని రణవీర్ అది నాకు సగంలోనే ఆగిపోయింది, ఫుల్ క్లారిటీ అయితే రాలేదు అని మనోహరి చెప్తుంది. ఫంక్షన్ కి సంబంధించినవన్నీ కూడా నన్నే చూసుకోమని అమర్ చెప్పాడు. అసలు ఫంక్షన్ లో అమర్ ఏం చేయబోతున్నాడు అని మనోహరి, రణవీర్, లాయరు ముగ్గురు కూడా ఆలోచిస్తూ ఉంటే, అవును ఏం చేయబోతున్నాడు అని బాంకీ రాథోడ్ కూడా ఆలోచిస్తూ ఉంటారు. నన్ను ఫంక్షన్ కి పిలిచి చంపేస్తే మనోహరి అని రణవీర్ అది ఫంక్షన్ కి పిలిచి చంపాల్సిన అవసరమే లేదు, ఇప్పుడు కూడా నిన్ను చంపేయగలడు అని మనోహరి చెప్తుంది. ఇదే మాట అమరేంద్ర గారు కూడా చెప్పారు అని లాయర్ చెప్తాడు. అయితే మనం సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే ఏం చేస్తాడు అన్నది అని బాగి రాథోడ్, రణవీర్, మనోహరి అందరూ అనుకుంటూ ఉంటారు. ఇక పార్టీకి గెస్ట్లందరూ కూడా ఒక్కొక్కరు వస్తూ ఉంటారు. ఏమో గాని మనోహరి, పార్టీ అరేంజ్మెంట్స్ అన్ని కూడా చాలా బాగా చేశావు, నీకు అంత ఎక్స్పీరియన్స్ ఉందా అని చందా అడుగుతుంది. మనోహరి మాత్రం రణవీర్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఏంటి మనోహరి, ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు అని చెంబా అడుగుతూ ఉంటే, నేను రణవీర్ ని ఇక్కడికి రావద్దని చెప్పాను, అసలు అమరేంద్ర ఏదో ప్లాన్ చేశాడు, అదేంటన్నది అర్థం కావటం లేదు, అదిగో రణవీర్ వస్తున్నాడు చూడు అని మనోహరి కంగారు పడుతూ ఉంటుంది. నా చెప్పు లాయరు అని రణవీర్ ఫోన్ మాట్లాడుతూ లోపలికి వస్తూ ఉంటాడు. ఈ మనోహరి చూడు మిస్సమ్మ ఎలా కంగారు పడుతుందో అని రాథోడ్ అవును, అసలు ఆయన ఏం ప్లాన్ చేశాడు, ఎందుకు ఈ పార్టీ అరేంజ్ చేశారో కాసేపట్లో తెలిసిపోతుందిలే రాథోడ్, నాకు కూడా టెన్షన్ గానే ఉంది అని బాగి అంటుంది. ఫస్ట్ టైం సార్ ఏం చేస్తున్నాడో నాకు కూడా చెప్పలేదు మిస్సమ్మ అని రాథోడ్ చెప్తూ ఉంటాడు. అసలు రావద్దన్నా ఎందుకు వచ్చావు అని మనోహరి ఫస్ట్ టైం నేను మెయిన్ గేట్ ఎంట్రన్స్ లో నుండి లోపల అడుగు పెట్టాను అని రణవీర్ అంటాడు. నీ అంతటా నువ్వు రాలేదు, అమర్ తెలిస్తేనే కదా వచ్చావు అని మనోహరి అరుస్తూ ఉంటుంది. సరే కానీ రాథోడ్, నువ్వు వెళ్ళి ముందు ఆయనకి చెప్పు, రణవీర్ వచ్చాడని చెప్పు అని బాగి పంపించడంతో రాథోడ్, సార్ రణవీర్ వచ్చాడు సార్ అని వేరే వాళ్ళతో మాట్లాడుతున్న అమర్ దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటాడు. చూడు, ఇక్కడ నువ్వు వేసే ప్రతి అడుగు మాట చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే నాకు చాలా థ్రెట్ అని మనోహరి అంటుంది. ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తావా, నా గురించి ఆలోచించవా అని రణవీర్ అంటాడు. అప్పుడే అమర్ హాయ్ రణవీర్ అంటూ వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటాడు. పిలవగానే వచ్చినందుకు థ్యాంక్స్ అని నువ్వు అంతగా పిలిస్తే నేను రాకుండా ఉంటానా అని రణవీర్ అంటాడు. రాథోడ్,
కొంచెం చూసుకో అని రాథోడ్ రణవీర్ ని పక్కకు పంపించేస్తాడు. ఏంటి మనోహరి, ఏం మాట్లాడుతున్నావు అని అమర్ అడుగుతూ ఉంటే, రణవీర్ ని చూసి నేను షాక్ అయిపోయాను తెలుసా అని మనోహరి అంటూ ఉంటుంది. తను వస్తున్న విషయం నీకు ముందే తెలీదా అని అమర్ అంటే, నాకెలా తెలుస్తుంది అమర్, మన పిల్లలకి థ్రెట్ ఉంది కదా, అతన్ని ఎందుకు పిలిచావు అని మనోహరి అంటుంది. అది ముందు ముందు నీకు తెలుస్తుందిలే మనోహరి అని అమర్ అంటూ ఉంటాడు. చూడు చంబా, ఈ ఫంక్షన్ పూర్తయ్యే వరకు మనం రణవీర్ పై ఒక కన్నేసి ఉంచాలి, మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అని మనోహరి అంటుంది. తర్వాత లాల్ సింగ్ మైక్ పట్టుకొని మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ పార్టీ ని అరేంజ్ చేసిందంతా కూడా మనోహరి గారే. ఆవిడకి సపరేట్ గా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కాశ్మీర్ లో జరిగే మా ఫ్యామిలీ ఫంక్షన్ కి ఇది ఒక చిన్న ఎంట్రీ లాంటిది మాత్రమే. రాథోడ్ మ్యూజిక్ ఆన్ చేయి అని చెప్తూ ఉంటే అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. తర్వాత మళ్ళీ రణవీర్ మన కూతురు అంజు ఎక్కడా అని అడుగుతూ ఉంటే, అది మన కూతురని ఇంకా ఫుల్ గా కన్ఫర్మేషన్ రాలేదు, నాకు డౌట్ మాత్రమే వచ్చింది అని మనోహరి అంటుంది. నీకు డౌట్ వచ్చిందంటే అది ఖచ్చితంగా నిజమే అయి ఉంటుంది మనోహరి, మన కూతురే అని రణవీర్ అంటాడు. లేదు, తెలుసుకోవడానికి క్లారిఫికేషన్ రావడానికి ఇంకా కాస్త టైం పడుతుంది, అది ఎప్పుడు ఏంటి అన్నది నేను చెప్పలేను, సమయం రావాలి కదా అని మనోహరి చెప్తుంది. అసలు అమరేంద్ర ఎందుకు పిలిచాడో తెలిసిందా అని రణవీర్ అంటే, అదే తెలుసుకునే పనిలో ఉన్నాను అని మనోహరి చెప్తుంది. అప్పుడే పిల్లలందరూ బాగా రెడీ అయిపోయి అక్కడికి వస్తారు. హాయ్ అంకుల్, మీరు ఆ రోజు హోలీ రోజున నన్ను వాటర్ అడిగారు, నేనేమో వాటర్ ఇవ్వడానికి లోపలికి వెళ్ళానా, నాకెందుకు ఉన్నట్లుండి నిద్ర వచ్చి పడుకుని పోయాను అంకుల్, మీకు వాటర్ ఇవ్వలేకపోయినందుకు సారీ అంకుల్, ఇప్పుడు ఏమైనా కావాలా చెప్పండి అంకుల్ అని అంజు అడుగుతూ ఉంటుంది. ఇదంతా వింటున్న బాగీ రాథోడైతే చాలా బాధపడుతూ ఉంటారు. అంజుకి నిజం తెలియక చూడు ఎలా మాట్లాడుతోందో, తన తల్లిదండ్రులే ఆ పిల్ల పాలిట ఇలా శత్రువులుగా మారిపోయారు. అయినా నరకానికి కూడా వీళ్ళకి అర్హత లేదు, అంతకు మించిన శిక్షలు ఏమైనా ఉన్నాయంటే వీళ్ళకి మాత్రమే వేయాలి అని బాగి చెప్తుంది. ఇప్పుడేం వద్దులే, నువ్వు వెళ్ళి ఆడుకో అని మనోహరి చెప్తుంది. అలాగే వచ్చినందుకు థ్యాంక్స్ అంటూ అంజు పరుగులు పెడుతూ వెళ్తుంది. ఈ పిల్ల అయితే మన కూతురు కాదు మనోహరి 100% అని రణవీర్ అంటాడు. ఎందుకు నువ్వు అలా చెప్తున్నావు అని మనోహరి అంటే, ఈ పిల్ల వినయం విధేయత ఆ గౌరవం చూస్తున్నావా, ఖచ్చితంగా అన్ని అరుంధతి పోలికలే, అదే మన కూతురు అయి ఉంటే నీ గర్వం పొగరు వచ్చి ఉండేటివి అని రణవీర్ అంటాడు. సరేలే చాలు ఆపుతావా అని మనోహరి అంటుంది.